తాగలేదు మావయ్య, జస్ట్ యాక్టింగ్. అయినా ఈ ప్లానింగ్ అంతా మీరే చేసి ఏమీ తెలియనట్టుగా యాక్ట్ చేయగలిగా లేంది. ఏమీ తాగకుండా అంతా తాగినట్టు నటించలేనా మావయ్య? నాకు పెర్ఫార్మెన్స్ కి అవకాశం ఇవ్వరా మావయ్య? బంగారం నువ్వు కిందకి వెళ్ళి నాన్న, నేను మావయ్యకు పెట్ట కదా దాని నీతి చెప్పొచ్చేస్తానే. నువ్వు వెళ్ళమ్మా. బాయ్ బాయ్. ఇప్పుడు నేను నీకు పెట్టగా చెప్తా. పెట్ట బతుకున్నంత కాలం చీమలు తింటది, పెట్ట చచ్చిపోయాక చీమలు పెట్టని తింటాయి. ఇక్కడ పెట్ట గొప్పది కాదు, చీమలు గొప్పది కావు, టైం గొప్పది. ఎవడి టైం నడిస్తే ఆడే గొప్పోడు. బాయ్ బాయ్. ఈడు చెప్పింది కరెక్టే. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలి. ఆడిని కొట్టేవాడిని తీసుకురావాలంటే మీరు ఆలోచించండి మాగారు. మీరిచ్చిన ఐడియాల వల్లే మొహం అంతా ఒడియాలు పెట్టినట్టు అయిపోయింది మాగారు. ఈసారి ఐడియా నేను చెప్తాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆడి పేరు రాఖీ పండగ. ఆడికి ప్రేమ అనే మాట వినపడినా, ప్రేమికులు కనపడినా కొట్టి చంపేస్తాడు. సంధ్య, ఐ లవ్ యూ. ఆడి హ్యాండిల్ చేయగలరా? మొన్న లవర్స్ డే రోజు పార్క్ లో ఆడు ఏం చేసాడో తెలిస్తే మెంట్లెక్కిపోద్దు. నా ప్రేమను ఒప్పుకో, లేకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. ప్రియా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. ఆత్మహత్య నేరం, సూసైడ్ చేసుకోవద్దు. నువ్వు దిగిరా, దూకి చచ్చిపోతా. నా ప్రేమను ఆపలేరు. నిజంగా దూకి చచ్చిపోతా. బాత్రూమ్ కబోర్డ్ లో బ్యాక్టీరియా పడితే యాసిడ్ డే కొట్టాలి. నాప్కిన్ గోళీలు వేయకూడదు బాబాయ్. పట్టుకో ఇది. ఉరేస్తారా? ఉంచుకో. ఈ రోజు ఆ ఎస్ఐ దయగాడికి డబ్బిచ్చి నేనేం చేసినా మూసుకొని కూర్చోమని చెప్పు. రాధా, గోపి, రాధా, గోపి, నీ కళ్ళతో నన్ను చూడగలిగుంటే నేనెంత అందంగా ఉండేదానో నీకు తెలిసుండేది. నీకు కళ్ళు లేవు కదా. నువ్వు అంత అందంగా ఉంటే కళ్ళున్నాళ్ళు నా దాకా ఎందుకు రాణిస్తారు? మ్యాటర్ ఏంటో చెప్పు. తమ్ముడు, నీకు దేవుడు దృష్టి ఇప్పినా దివి దృష్టి ఇచ్చారా తమ్ముడు? అసలు నువ్వు ఎటువంటి దాంతో తిరుగుతున్నావో తెలుసారా నీకు? నీ కర్రీ పులక నువ్వు ఒంటి మీద కళ్ళలేదు కానీ కళ్ళు లేదా తమ్ముడు మోసం చేస్తావా నువ్వు? నీ ఉండు తమ్ముడు, ఇప్పుడే వస్తా ఉండు. తమ్ముడు నువ్వు ఇక్కడే ఉండరా, నీ జీవితంలో ఎవడ్రా నువ్వు? నీ పేరేంటి, నీ ఊరేంటి, మాకి గోలేంటి? నా పేరు రాఖీ పండగ. మిగతా డీటెయిల్స్ నీకెందుకురా దండగా? మాకు అవసరం లేదు గానీ లవ్ రోజు రాఖీలేంటి? మీకు లవ్ లవర్స్ చేయలేంట్రా? ఏ లవ్ చేయకపోతే ఎగిరిపడి సస్తారా? లవ్ చేస్తే పోయేదే తప్ప వచ్చేదే ఉండదురా. వీడి అమ్మాయిలు ఎవరు పడి ఉండరు, అందుకే ఫ్రస్ట్రేషన్ తో ఇలా. ఒరే తమ్ముడు, నన్ను అమ్మాయిలు అందరితో నేను రాఖీలు కట్టించుకుంటే ఇప్పుడు నాకు ప్లేస్ లేకుండా పోయింది. ఎక్కడో 2-3 అమ్మాయిలు మోసం చేశారని అందరినీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్? గుడ్ క్వశ్చన్. ఇంట్లో ఒక దోమ గుట్టిందనుకో, ఆలోట్ పెట్టి అన్ని దోమలు చంపేస్తాంగా. ఇది కూడా అంతే. రండి అందరూ లైన్ లో నిలబడి రాఖీలు కట్టించుకోండి. ఇప్పటికే మీకు చాలా ఎక్కువ. 5 నిమిషాల్లో ఎక్కువ సౌండ్ లో నీతోనే సమాధానం చెప్పిస్తా. నాకున్న పెద్దరికం వల్ల, గౌరవం వల్ల అలా చేయలేకపోతున్నాను గాని, లేకపోతే ప్రేమించుకుంటున్నాననే వాళ్ళని కొట్టాలి. అయితే నేను ఫోన్ కొడతాను. కొట్టు, చిత్త కొట్టమని చెప్పండి. మా మావ నన్ను కొట్టడానికి ఎవడో మనిషిని పెట్టాడంట. అయితే వాడిని కొట్టడానికి మనం మనిషిని పెడదాం. ఎందుకు? నేనున్నాగా. వద్దు, నేనున్నాగా. నేను చెప్పినట్టు చెయ్యి. పాత సినిమాలో వెళ్ళను, మంటొచ్చే బాణం వేస్తాడు. అప్పుడు మన హీరో నీళ్ళొచ్చే బాణం వేస్తాడు. దెబ్బకి మంటలు చల్లారిపోతాయి. అలాగే వాడొకడిని దింపాడు, మనం ఒకటి దింపుదాం. అప్పుడు మనోడు దెబ్బకి వాడు సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు మనం దింపాల్సిన బాణం ఎవడో? వాడి పేరు దయా, వాడికి లేందే అది. కానీ చిన్న ప్రాబ్లం ఉంది. వాడు లంచం కోసం ఏదైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ రాఖీ పండగ వాడికి లంచం ఇచ్చే ఉంటాడు. అదంతా వద్దు, ఇప్పుడేం చేయాలి అదొక్కటే చెప్పు. వాళ్ళు లంచుకుని పడుకోబెట్టి మానవత్వాన్ని నిద్ర లేపాలి. అయితే లేపేద్దాం. ఎందుకు కొట్టారు సార్? న్యాయం కావాలన్నాడు, లంచం కావాలన్నారు. ఈ విషయం టీవీ 9లో బ్రేకింగ్ న్యూస్ వస్తుందన్నాడు.
ఈ లోపు బ్రేక్ చేసుకుని వాడే బయటకు వచ్చాడు. ఓకే అమీర్ బడవాని. ఓకే సార్. అవును మీరెవరు? నువ్వు సెల్యూట్ చేయవే? నేను చెయ్యను సార్. సెల్యూట్ చేయి. నేను చెయ్యను సార్. రేయ్ నా పేరు దయా, నాకు లేనిదే అది. సెల్యూట్ చేయి. మీరు మళ్ళీ సెల్యూట్ చేయమని ఫోర్స్ చేస్తే ఈ చెయ్యి నరికేసుకుంటా సార్, నరికేసుకుంటా. సరే చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఎవడో రాఖీ పండగంట ప్రేమించుకున్న వాళ్ళు కొట్టి చంపేస్తున్నాడు. అదేంటంటే మీకు లంచం ఇచ్చాను అంటున్నాడు. లంచం ఇచ్చాను కాబట్టి కోతిలాడించి తిని వాడనుకుంటున్నాడు. సీతారాములు కలిపిన హనుమంతుడిలా మమ్మల్ని నడిపిస్తారని మేమనుకుంటున్నాం సార్. హనుమంతుడు లంకం తగలబెట్టాడు, వాడిని తగలబెడతారు. పెట్రోల్ పోసి మమ్మల్ని తగలబెట్టుకోమంటారు. మీ ఇష్టం సార్. కానీ దానికంటే ముందు మీరు కలవాల్సిన ప్రేమికుడు ఒకడు ఉన్నాడు సార్. ఓకే. ప్రేమికులందరూ అలాగే అవుట్ వెల్ అయిపోతున్నారన్నా. నాయకుడిపై నువ్వే ముందుకు నడిపించాలన్నా. ఇది పార్క్ సీసీ కెమెరాలో వాళ్ళ లవర్స్ కొడుతుండే రికార్డింగ్ ఫుటేజ్ సార్. మీరు ఇప్పటికీ మారకపోతే డబ్బులు తీసుకుని సీడీ వాడికి ఇచ్చేయండి, లేదంటే బాధ్యత తీసుకుని వాడి తోలు తీసేయండి. మేము ఎప్పుడు దొరుకుతామని వాడి గ్యాంగ్ వెయిట్ చేస్తున్నారు. మేము మాత్రం మీకోసం స్టేషన్లో వెయిట్ చేస్తుంటాం. అదేంటి సార్ అమీర్పేట వెళ్తానారుగా, సీడీ ఎక్కడ తీసుకొచ్చారేంటి సార్? రాఖీ పండుగ అనుకుంటా, మాట్లాడతారా? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీకు కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలా. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏమీ జరగకపోతే వాడికి మన సీడీ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో కొడతాం సార్. మీరు కొత్తగా కనిపిస్తున్నారు. మీరు మారారు సార్, మీరు మారిపోయారు. నేనేం మారలేదు కత్తి, నేను అదే లుచ్చాగాన్ని. ప్రేమికుల మీద ఏ దయా లేని దయాగాన్ని నువ్వు నష్టపెట్టకు. ఆపై మీరు అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. కాల్చి పారేస్తాను కత్తి గారు. మీకు ఒక లవర్ ఉందని ఆలోచిస్తున్నాను. కత్తి గారా? ఇన్నాళ్ల గౌరవం గుర్తొచ్చిందా సార్? ఇదే సార్ మార్పు అంటే. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి సార్. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకు తెలియదు సార్, కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా సార్ నాకుతున్నారు సార్. మీరు మారారని నేను, మారలేదని మీరు డిబేట్ అనవసరం. వాళ్లే చెప్తారు. వాళ్ళు ఎక్కడి సీడీ తీసుకొని బయటికి వెళ్తే మీరే కరెక్ట్, వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్. అక్కడ కూర్చొని చూస్తా, ఇక్కడ కూర్చొని చూస్తా. ఏంట్రో అన్న ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లేదంతా. సీడీ అది. సీడీయా బాబు? సార్ పక్కన బెంచ్ మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి. రైట్ వెళ్ళరా, తీసుకురాబో.
ఇలాగే సార్ నన్ను చూడాలనుకున్నారు. ఆపేశారే, కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. వాడు ఈ రాఖీ పండగ మనిషిరా. నువ్వు రాఖీ పండగ అయితే నాకేంటి? అంటే సడన్ గా వచ్చావు కదా, ఇంట్లో మా అమ్మా నాన్న కూడా లేరు. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే నా లోపలికి రమ్మను. లోపల ఓయ్, సడన్ గా ఎంట్రీ ఏంటి? ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా. అది చెప్పడానికి వచ్చావా? మనం ఎలాగో గెలిచేస్తాం. ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా. మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని. చూడు మరి. నువ్వు చూపించు. ఇదే మా విశాలమైన హాలు. ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్. ఛీ, ఈ టైంలోనా? అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు. అయినా సిక్కులేదు నీకు. వచ్చిన బుజ్జతల్లోడమ్మా దై 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 దై. అయ్యో బాబు, మీ నాన్న వస్తాడు. చూస్తే పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ దొరికిపోతాం. బాత్రూమ్ దాకు. మా నాన్న అక్కడికి వెళ్తాడు. బెడ్రూమ్ దాకు. కొత్త ఐడియాలు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది. వెళ్తానత్తయ్య. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టేగా. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా. నీకేం కాదు, నేనున్నాగా. అడ్డొస్తుందా? రక్తం రావడం తెలియట్లేదు, కానీ కన్నీళ్లు రావడం తెలుస్తోంది. కత్తి అంత త్వరగా పోనిమ్మనరా. దేవుడు మళ్ళీ లైవ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి. ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వే మాట్లాడగలి దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదే. నేనేం చేయలేని రోజు ముద్దివ్వు, ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు. ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు.
పోనీ ధైర్యం నాకివ్వు. ఓయ్ 996 నిన్నే 996 నేను నీతోనే మాట్లాడుతున్నాను. వినిపిస్తోందా? 996 సార్ తను బానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 hours. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 lakhs దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే, డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 hours కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము. నువ్వు రాసిన అగ్రిమెంట్ కి దాని ఆపరేషన్ కి 6 గంటల టైం ఉంది. ఈలోగా నువ్వు డబ్బు తెచ్చి కట్టు. మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు, మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. ఇక 6 గంటలుంది. చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో లేదా నువ్వు అనుకుని ఆ ప్రేమ బతుకు. ఏంటండి ఇదంతా? కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి? ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజే నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను.